జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరూ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది మీరు ఖచ్చితంగా ఖుషి అవుతారు ఓకేనా రాబర్ట్ వాద్రా ఈయన గారు రాజమాత అయినటువంటి సోనియా గాంధీకు అల్లుడు అదే విధంగా ప్రియాంక గాంధీకి భర్త అలాగే మా యువనేత అయినటువంటి రాహుల్ గాంధీకు బావ అవుతాడు ఏమవుతాడో బావ అవుతాడు ఇక ఈ రాబర్ట్ వాద్రాది ఉత్తరప్రదేశ్లోని ముర్దాబాద్ నగరం అయితే తరువాత వ్యాపార నిమిత్తం ఢిల్లీకి వచ్చి సెటిల్ అయిపోయినాడు ఈయనకు 1997లో ప్రియాంక గాంధీ గారితో వివాహం జరిగింది అర్థమవుతుందా అంతకు ముందు వరకు ఒక చిన్న వ్యాపారవేత్తగా ఉన్నటువంటి రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీతో వివాహం జరిగిన తర్వాత నుంచి అపర కుబేరుడిగా మారిపోయినాడు ఎందుకు అవడం ఏం మాదే మామూలు కుటుంబం మాదే అసలే రాజవంశంయా ఈ దేశాన్ని మేము దశాబ్దాల పాటు వెళ్ళినాము దేశం అభివృద్ధి చెందిందో లేదో పక్కన పెడితే మా కుటుంబం విపరీతంగా అభివృద్ధి చెందింది లక్షల కోట్లకు పడగలెత్తింది ఈ దేశంలో ఆ దేశంలో మా ఆస్తులు ఎన్ని దేశాల్లో ఉన్నాయని మీకు తెలుసా మా తెలుసా అదంతా కూడా సరే ముఖ్యంగా 2004 నుంచి 2014 వరకు దేశంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోనే యూపీఏ కూటమి మన దేశాన్ని పరిపాలించింది ఆ రోజుల్లో రాజమాత సోనియా గాంధీ ఎంత చెబితే అంతేనన్నట్టుగా దేశంలో పరిస్థితులు అయితే ఉన్నాయి అంతా ఆమె చేతుల్లో ఉంది రాజకీయం అంతా కూడా మామూలుగా ఆయన మౌన ప్రధాని మన్మోహన్ సింగ్ని ఊరికి అట్ట కూర్చోబెట్టి మొత్తం తెర వెనకంతా ఏమీ నడిపించింది అంత టాలెంట్ మా రాజమాతకు మామూలు టాలెంట్ కాదు సరే ఇకపోతే సోనియా గాంధీ అల్లుడైనటువంటి రాబర్ట్ వాద్రా ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు తెలివైన వాళ్ళియా సద్వినియోగం చేసుకుంటారో అదే అదునుగా ఒక రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించాడు ఆ రియల్ ఎస్టేట్ సంస్థ పేరు వచ్చేసి స్కైలైట్ హాస్పిటాలిటీ ఈ రియల్ ఎస్టేట్ సంస్థ అయినటువంటి స్కైలైట్ హాస్పిటాలిటీతో ఆ రోజుల్లోనే వేల కోట్ల రూపాయలు సంపాదించాడు రొంతాకాశంత కాదు ఆ రోజుల్లో డిఎల్ఎఫ్ అనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయితే ఉన్నది ఈ డిఎల్ఎఫ్ సంస్థ కాంగ్రెస్ పార్టీకు అనుకూలమైనటువంటి సంస్థ అందులో ఈ రాబర్ట్ వాద్రాకు కూడా రహస్య భాగస్వామ్యం ఉండదని చెప్పేసి ఆ రోజుల్లోనే పెద్ద ఎత్తున వార్తలన్నీ కూడా వచ్చినాయి ఇక ఈ రాబర్ట్ వాద్రా ఆ డిఎల్ఎఫ్ సంస్థతోనూ అదేవిధంగా తన సొంత సంస్థ అయినటువంటి ఈ స్కైలైట్ హాస్పిటాలిటీతోనూ కలిసి ఈ ఢిల్లీ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా హాంఫర్ట్ చేసేసినాడు అవును మా అత్తగారు ఏందనుకున్నా దేశాన్ని రూల్ చేస్తామంటే ఇంక అల్లుడుగా ఆ మాత్రం ముచ్చటపడ్డా మా ఊడా ముచ్చటపడ్డా అది అధికారం తమ చెప్పు చేతల్లో ఉండడంతో ఆ రెండు సంస్థలకు ఇక అడ్డే లేకుండా పోయింది అయితే అన్ని ప్రాజెక్టులకు పక్కగా ప్లాన్ వేసినటువంటి రాబర్ట్ వాద్రా ఒక విషయంలో మాత్రం ఇప్పుడు దొరికిపోయినాడు అది ఏందయ్యా అంటే రాబర్ట్ వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో హర్యానాలోని గుర్గావ్ సమీపంలోని సికోపూర్ ప్రాంతంలో కొన్ని ఎకరాల భూమిని అయితే ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ అనే సంస్థ నుంచి సుమారు 7.5 కోట్ల కొనుగోలు చేసింది కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు ఆ తరువాత కొద్ది కాలానికి అదే భూమిని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయినటువంటి డిఎల్ఎఫ్ కు 58 కోట్లకు అమ్మింది చూడండి 7.5 కోట్లకు కొనుగోలు చేసి 58 కోట్లకు అమ్మినారియా అంటే ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటే రాబర్ట్ వాద్రా తన బ్లాక్ మనీను వైట్ మనీగా మార్చాడనమాట ఇక అప్పటి నుంచి ఈ ఈడీ ఈ కేసు పైన ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంది కానీ అప్పట్లో దేశంలో సోనియా గాంధీ ప్రభుత్వం ఉండడంతో ఈడీ ఏమీ చేయలేకపోయింది ఈ మధ్యలో రాబర్ట్ వాద్రా ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా తారుమారు చేసేసినాడు అధికారం చేతల్లో ఉంది కదా కానీ 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు మళ్ళీ తెర మీదకి అయితే వచ్చింది ఇక ఈ కేసు పైన గత 10 సంవత్సరాల నుంచి విచారణ జరుపుతున్నటువంటి ఈడీ ఎట్టకేలకైతే మొత్తానికి సాక్ష్యాధారాలను అయితే సంపాదించింది అంతే ఇక రాబర్ట్ వాద్రాకు మొన్న ఏప్రిల్ 8వ తారీఖున మొదటిసారి ఈడీ సమన్లను జారీ చేసింది కానీ రాబర్ట్ వాద్రా వాటి స్పందించలా ఎందుకు స్పందించడు ఏందనుకోండావు కాదు వాళ్ళు ఎట్టా ఫ్యామిలీ కలుడి ఆయన అంత ఈజీగా స్పందించాడా దీంతో ఈడీ ఏం చేసిందంటే మళ్ళీ ఈ రాబర్ట్ వాద్రాకు సమన్లు జారీ చేసింది ఏది రెండోసారి దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇక రాబర్ట్ వాద్రా ఈడీ సమన్లకైతే స్పందించాడు ఇక నిన్న ఈ ఈడీ విచారణకు హాజరైనటువంటి రాబర్ట్ వాద్రా తన ఇంటి దగ్గర నుంచి ఈడీ ఆఫీసుకు నడుచుకుంటా పోయినాడు అంటే ఆయనకి కారు లేకనా లేకపోతే అది ఏమి లేక అంటే అదొక బిల్డప్ అనమాట తానేదో పెద్ద హీరో అయినట్టు తానేదో ఒక నిజాయితీ పరుడు అయినట్టు ఆయన గారు ఏందో పెద్ద తోపు అయినట్టు అర్థమవుతుంది మీకు మీడియా అటెన్షన్ అంతా తన మీద ఉండేందుకు గాను ఈ రాబర్ట్ వాద్రా ఈడీ ఆఫీస్కి అయితే నడుచుకుంటా పోయినాడు ఈ సందర్భంగా ఈ రాబర్ట్ వాద్రా మాట్లాడతా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నా మీద కక్ష కట్టింది ఈయన పెద్ద నిజాయితీ పరుడు కదా కక్ష కడతాదిలే బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలకైతే దిగుతుంది నేను ప్రజల గొంతు వినిపించేటువంటి ప్రతిసారి ఈడీ నాకు సమన్లు జారీ చేస్తుంది ఏమని వినిపించావు నాయనా
ప్రజల గొంత కాదు, ఏమని వినిపించాను ఆయన ప్రజల గొంత ఏమి వినిపించాను నాకేం తెలియలేదా? మీకేమన్నా తెలుసా? ఏమన్నా తెలుసుంటే ఒకరు కామెంట్ చేయండి. నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నా. నేను రాజకీయాల్లోకి వస్తే బీజేపీకి పెను ప్రమాదం ఏర్పడుతుంది. నాకు తెలిసి మోడీ గారికి అమిత్ షా గారికి ఇద్దరు కూడా కాళ్ళు పొదుపుతూ ఉంటాయి డిగ్ 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 మని. ఏది రాజకీయాల్లోకి వచ్చాడని చెప్పేసి కాదు. ఇంతకంటే నవ్వుతుంది. నువ్వు కాదు, మీ అత్తగారు ఏదా, మీ భార్య, మీ బామర్ది ఏం చేయలేకపోయినారు నాయనా. ఏది మోడీని కావచ్చు, లేకపోతే అమిత్ షాని కావచ్చు, భారతీయ జనతా పార్టీని నువ్వు రాజకీయాల్లో కూర్చొని కొత్తగా నువ్వు చేసేది ఏమన్నది? అందులోనూ నువ్వు మళ్ళీ వాద్రావు అయిపోతివి. వాళ్ళు ఫేక్ గాంధీలు, నకిలీ గాంధీలు అయినా కూడా వాళ్ళు ఏం చేయలేకున్నారు. ఇంకా నువ్వు వాద్రావు, నువ్వేం చేస్తావు రాజకీయాల్లోకి వచ్చే? ఏమన్నా చేస్తాడా? మీకేమన్నా అనిపించే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇకపోతే మోడీ ప్రభుత్వం ఈడీ ద్వారా ఇలా సమన్లు జారీ చేస్తానంట. పిచ్చగా కామెడీ అంతా కూడా చేశాడు. అంటే బామర్ది గారికి నేనే మాత్రం కూడా తీసిపోను, ఆయనతో ఒక రకం కామెడీ అయితే నాది ఇంకొక రకం కామెడీ అన్నట్టుగా రుజువు చేసుకునేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేశాడు. అర్థమైందా? అది మ్యాటర్. మొత్తానికి మోడీ ప్రభుత్వం ఎవరెవరైతే అవినీతి పరులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పులుసు అట్టే పిండుతుంది, అట్టే కస నలిపి పిండుతుంది అట్లే. అర్థమవుతుందా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. మీకు గన నచ్చుంటే ఏమే నలుగురికి షేర్ చేయండి. స్వామి ఎంతమంది షేర్ చేస్తాను నాకు అసలు అర్థమే కావడం లేదా. ఇంకో విషయం ఏంటంటే చెప్పినా కదా, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి జాతీయవాదులు ఎవరైనా ఉంటే నాయన ఇట్లా న్యూస్ అక్కడ అని మన ఛానల్లో ఒకటి ఉండదు, వాళ్ళు నిజాయితీగా విలువైనటువంటి జాతీయవాద వార్తలన్నీ కూడా అందిస్తారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి మీరు 10 మందికి మన ఛానల్ అయితే పరిచయం చేయించండి. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.